హలో, వెల్కమ్ టు ఆర్ఎం న్యూస్. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు ప్రభాత రేవుకు సంబంధించిన కొన్ని వార్తలు చూద్దాం. ఇక అంతరిక్షంలో రంభం అన్నట్టు ఒక వార్త చూస్తాం. ఇక రోదసి చేరుకున్న ఇండియన్ ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా ఇక స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్లో కక్షలోకి ఎంట్రీ ఇచ్చారు. తర్వాత ఇక ఇవాళ సాయంత్రం ISS తో డ్యాకింగ్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక డ్రాగన్ క్యాప్సూల్లోకి అంతరిక్షంలోకి వెళ్తున్న శుభాంశు శుక్లా, పెగ్గి విక్సన్, స్లో వెస్టోన్, స్కిమ్ టబోర్ కపు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. మొత్తం 4 మంది అంతరిక్షంలో వెళ్ళారు. అదేవిధంగా శుభాంశు శుక్లా పైలట్ గా వ్యవహరించనున్నారు. క్రూ పైలట్ గా వ్యవహరించనున్నారు. తర్వాత ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక్కడ 3 నెలల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు కోరింది. ఇక రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల సంఘానికి హైకోర్టు డెడ్ లైన్ అనేది విధించింది. ఇక సెప్టెంబర్ 30లోగా ఫలితాలు వెల్లడించాలని తీర్పు ఇచ్చింది. తర్వాత ఇక వార్డులు రిజర్వేషన్ల ఖరారు కోసం సర్కారుకు 30 రోజులు గడుపు కూడా ఇవ్వడం జరిగింది హైకోర్టు. ఆ తర్వాత ఎన్నికల కోసం ఎన్నికల సంఘానికి 60 రోజులు టైం కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత ఏడాదిన్నరగా ఎలక్షన్లు జరపకపోవడం రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్యానించింది హైకోర్టు. అదేవిధంగా ఒకవేళ పంచాయతీ ఎలక్షన్స్ కానీ ఏ ఎలక్షన్స్ కానీ సమయానికి పూర్తి అయిన తర్వాత, ఒకవేళ పదవి అయిపోయిన తర్వాత 6 నెలల్లో మన భారత రాజ్యాంగం ప్రకారం 6 నెలల లోపల ఎన్నికలు అనేది నిర్వహించాల్సిన బాధ్యత అనేది రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. కానీ మన పంచాయతీ ఎలక్షన్లు దాదాపు పోయిన సంవత్సరం 2024 జనవరిలోనే సర్పంచ్ పదవులు ముగియడంతో దాదాపు సంవత్సరంన్నర అయినా ఇప్పటి వరకు ఎన్నికలు నిర్వహించలేదని హైకోర్టులో చాలా మంది కేసులు వేయడం జరిగింది. అదేవిధంగా తీర్పు కూడా నిన్న ఖరారు చేయడం అనేది జరిగింది. అదేవిధంగా సెప్టెంబర్ 30లోగా ఫలితాలు వెల్లడించాలని హైకోర్టు తీర్పు అనేది వెల్లడించడం జరిగింది. తర్వాత ఏడాదిన్నర అయినా ఎలక్షన్ జరపకపోవడం అది రాజ్యాంగ విరుద్ధం అని కూడా వ్యాఖ్యానించింది హైకోర్టు. తర్వాత ఇక గ్రామ పంచాయతీ 3 నెలలు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు తీర్పు చెప్పింది. ఇక 30 రోజుల్లోగా రాష్ట్ర ప్రభుత్వం వార్డులు విభజన రిజర్వేషన్లు ప్రక్రియను పూర్తి చేయాలని కూడా ఆదేశాలను జారీ చేసింది హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి. తర్వాత 60 రోజుల్లోగా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఎన్నికల నిర్వహణకు పూర్తి చేయాలని సెప్టెంబర్ 30 నాటికి లేదా అంతకంటే ముందే ఫలితాలు కూడా వెల్లడించాలని డెడ్ లైన్ కూడా ప్రకటించింది హైకోర్టు. తర్వాత ఇక ఆదేశించిన తర్వాత ఎన్నికల కోసం దాఖలైన 6 వేర్వేరు పిటిషన్లపై బుధవారం జరిగిన 8 పేజీల తుది తీర్పును జస్టిస్ టి మాధవి దేవి వెలువరించారు. తర్వాత గ్రామ పంచాయతీ పదవీకాలం ముగిసినప్పటికీ ఎన్నికలు జరపకపోవడం రాజ్యాంగ విరుద్ధం తీర్పులో హైకోర్టు చెప్పింది. ఇక పేర్కొంది. ఇక నేరుడు జనవరి 31 సర్పంచ్ పాలన ముగిసింది అంటే ఏడాదిన్నరగా గ్రామ పంచాయతీ పాలక వర్గాలు లేకపోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకమని తెలిపింది. ఇక రాజ్యాంగం ప్రకారం తెలంగాణ పంచాయతీ రాజ్ చట్ట ప్రకారం ఈ ఎలక్షన్ జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని ఇక హైకోర్టు ఆదేశించింది. ఇక ఎన్నికల నిర్వహించడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు ఎన్నికల సంఘాల రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలని తెలిపింది హైకోర్టు. తర్వాత ఇక ఆలస్యానికి గల కారణాలు వెళ్లడం లేదు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. అయితే ఎన్నికలు జరపకపోవడం వల్ల దాదాపు ఏడాదిన్నరగా గ్రామాల్లో ప్రజాపాలన లేకుండా పోయిందని హైకోర్టు తన తీర్పులో ప్రస్తావించింది. ఎన్నికలకు ఆలస్యం కావడానికి గల కారణాలు తాము వెళ్లడం లేదని కూడా పేర్కొనడం జరిగింది. అయితే సెప్టెంబర్ 30లోగా ఎలక్షన్లు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి మరియు రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కి హైకోర్టు అనేది కోరడం జరిగింది. అదేవిధంగా డెడ్ లైన్ కూడా ప్రకటించిందని మనం చెప్పవచ్చు. అయితే దాదాపు ఇంకా 3 నెలల్లో ఎలక్షన్స్ అనేది ఉంటాయని మనం స్పష్టంగా అనేది ఈ వార్త ప్రకారం అనేది చెప్పొచ్చు. తర్వాత వారానికి 2 స్కూళ్లకు వెళ్ళండి అన్నట్టు సీఎం ఆదేశాలు ఇచ్చారు కలెక్టర్లకు. ఇక అదనపు కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. అంటే డిప్యూటీ కలెక్టర్లకు వారానికి 2 సార్లు స్కూల్కు వెళ్ళండి, అక్కడ పరిస్థితులను సమీక్షించండి అన్నట్టు కోరడం జరిగింది. ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అప్పుడే పెరుగుతున్న స్టూడెంట్ల సంఖ్యను తగ్గట్టు క్లాస్ రూమ్లు కట్టండి. తర్వాత ఇక మధ్యాహ్న భోజనం కోసం సోలార్ కిచెన్లు, ఇక సివిల్ మెకానిక్ ట్రిపుల్ కోర్సులు డిమాండ్ ఎందుకు లేదు అన్నట్టు కూడా ప్రశ్నించడం జరిగింది. తర్వాత ఇక ఐఐటీలో ఎన్ని కోర్సులు డిమాండ్ ఉన్నట్టే రాష్ట్ర ఇంజనీరింగ్ కాలేజీలో కూడా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక వచ్చే నెల మొదటి వారంలో ఇంజనీరింగ్ అడ్మిషన్ ప్రక్రియ చేపట్టాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని తర్వాత ఇక అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే వారంలో కనీసం 2 ప్రభుత్వ స్కూళ్లకు అడిషనల్ కలెక్టర్ సందర్శించాలని ఆయన
సూచించారు. తర్వాత విద్యాశాఖపై సీఎం రేవంత్ రెడ్డి బుధవారం కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ప్రభుత్వ బడుల్లో 48,000 మంది విద్యార్థులు చేరాలని అధికారులు వివరించారు. పెరిగినవి విద్యార్థులు సంఖ్యను తగ్గట్టు స్కూల్లో కొత్త రూమ్ ను నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించడం జరిగింది. తర్వాత ఇక ఈఆర్టీ నుంచి బోనాలు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక హైదరాబాద్ లో నెల రోజు పాటు వైభవంగా జరగనున్న ఆషాఢ బోనాలు సంబురాలు గురువారం నుంచి మొదలు కానున్నాయి. మొదటిగా గోల్కొండ కోటలో కొలువైన జగదంబిక మహంకాళి అమ్మవారి తొలి బోనం సమర్పించుకోవడం వేడుకలు ప్రారంభమవుతాయి ఇక్కడ నుంచి. తర్వాత ఇక బుధవారం గోల్కొండ కోట మెట్ల పూజ నిర్వహించారు. తర్వాత జూలై 13న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి 20న ఓల్డ్ సిటీ లాల్ దర్వాజా బోనాలు జరగనున్నాయి. తర్వాత ఇక ఉజ్జయిని మహంకాళి అమ్మవారి సీఎం పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తుంది. దాదాపు నెల రోజుల పాటు బోనాల పండుగ అనేది మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం అనేది జరుగుతుంది. తర్వాత బనకచర్లపై న్యాయ పోరాటం చేస్తామన్నట్టు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక లీగల్ రోడ్ మ్యాప్ తయారు చేయండి. తర్వాత ఇక అధికారులకు మంత్రి ఉత్తమ్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక 30న ప్రజాభవన్ ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత బీఆర్ఎస్ హయాంలో ఏపీ ఆ ప్రాజెక్టును పట్టలెక్కించింది అన్నట్టు వ్యాఖ్యానించారు. తర్వాత దాని వెనుక రాజకీయ కోణాలు బయట పెడతామని వ్యాఖ్యానించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. తర్వాత ఇక డిజైన్ కన్సల్టెంట్ గా ఉంటాయని ఎన్డీఎస్ఏ ముందుకొచ్చింది. ఇక ఎస్ఎల్టీసీ ప్రాజెక్టు లైడార్ సర్వే చేయాలని సూచించారు. ఇక కెనల్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వ సలహాదారుగా 2 ఆర్మీ నిపుణులు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. తర్వాత బీసీ రిజర్వేషన్ పై ఏం చేద్దాం, ఇక పంచాయతీ ఎలక్షన్ ఉన్నాయి కానీ బీసీ రిజర్వేషన్లపై ఏం చేద్దాం అన్నట్టు ఒక వార్త చూస్తాం. ఇక స్థానిక ఎన్నికలకు హైకోర్టు డెడ్ లైన్ నేపథ్యంలో రాష్ట్ర సర్కారు సమాలోచనలు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక ప్రస్తుతం రాష్ట్రపతి దగ్గర రిజర్వేషన్ బిల్లు. తర్వాత ఇక త్వరలో అఖిల పక్షంలో ఢిల్లీకి వెళ్లేందుకు ప్లాన్. తర్వాత లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుంటున్న ప్రభుత్వం. తర్వాత ఇక డెడ్ లైన్ కన్నా ముందే ఎన్నికలు ముగించే ప్రణాళిక. ఇక మరో వారం 10 రోజుల్లోనే క్లారిటీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్టు ఒక వార్త అనేది చూస్తాం. తర్వాత ఇక బీసీలకు పార్టీ పరంగా 42 రిజర్వేషన్లపై త్వరలో నిర్ణయం తీసుకుంటామంటూ పిసిసి మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. ఇక పంచాయతీ ఎన్నికలపై కోర్టు తీర్పును స్వాగతిస్తూ ఇక జూబ్లీహిల్స్ బైపోల్లో పోటీ చేస్తాం, గెలుపు మాదే అన్నట్టు కూడా వ్యాఖ్యానించారు. ఇక బనకచర్లపై అడ్డుకొని తిరుగుతాం పిసిసి మహేష్ కుమార్ గౌడ్ అన్నట్టు ఒక వార్త చూస్తాం. ఇక మొన్నటి వరకు జూబ్లీహిల్స్ మాగంటి గోపీనాథ్ హఠాత్ మరణం కారణంగా అక్కడ బైపోల్ కూడా ఎన్నికలు బై ఎలక్షన్ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పోటీ చేస్తాం, కాంగ్రెస్ పోటీ చేస్తాం, ఆ గెలుపు కూడా మాది అన్నట్టు పిసిసి మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించడం జరిగింది. తర్వాత ఇక పోలవరంపై ఈసారి చర్చ లేదు నరేంద్ర మోదీ. ఇక ప్రగతి మీటింగ్ కు 2 గంటల ముందు ఎజెండా నుంచి తొలగింపు. ఇక గత నెల మీటింగ్ టైంలోనూ ఇలాగే తొలగించిన కేంద్ర సర్కార్. ఇక ఏపీలో మిత్రపక్ష కోసమని అనుమానాలు. ఇక సిడిడబ్ల్యూసి సర్వే చేయిస్తామన్నా అది అతి గతి లేదు. ఇక కేంద్ర తీరుపై రాష్ట్ర సర్కార్ అసంతృప్తి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక పూణే మెట్రో ఫేజ్ 2కు 3,626 కోట్లు కేటాయింపు. ఆగ్రా పొటాటో రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు 111 కోట్లు కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఆగ్రాలో పొటాటో రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు దాదాపు 111 కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించినట్లు చూస్తున్నాం. అదేవిధంగా పూణే మెట్రో ఫేజ్ 2కు 3,626 కోట్లు కూడా నిర్ణయం తీసుకున్నట్టు చూస్తున్నాం. కానీ హైదరాబాద్ కి మాత్రం ప్రస్తుతం అయితే మొండి చేయి అనేది చూపిస్తుందని మనం చెప్పవచ్చు కేంద్ర ప్రభుత్వానికి. ఇక గ్రేటర్ భూములు అక్రమాల వెనుక ఫోన్ ట్యాపింగ్. ఇక 4 జిల్లాల కలెక్టర్ వారి సిసిలు ఫోన్లు ట్యాప్ అయినట్లు గుర్తించిన సిట్. ఇక ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు డెవలపర్ల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములు ట్యాపింగ్ కు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు కూడా చేస్తుంది సిట్. తర్వాత మంత్రి దామోదర్ రాజనరసింహ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫోన్లపై నిఘా. ఇక త్వరలో నోటీసులు ఇచ్చి స్టేట్మెంట్లు రికార్డు చేయనున్న సిట్ అధికారులు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక అమెరికాను చేరే బ్యాలిస్టిన్ ఇక మిసైల్ ఇక చైనా సాయంతో సీక్రెట్ గా తయారు చేస్తున్న పాకిస్తాన్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక అమెరికా నిఘా వర్గాలు వెళ్ళి ఇక టెక్నాలజీ ఆయుధాలు అందిస్తున్న బీజింగ్ ఇంకా డిఫెన్స్ బలోపేతం చేసుకునే ప్లాన్ లో పాక్ పడింది అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక ట్రంప్ కు శాంతి నోబెల్ ఇవ్వండి, ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధాన్ని ఆపారు. తర్వాత ఇక నోబెల్ పీస్ ప్రైజ్ కమిటీకి అమెరికా చట్టసభ సభ్యుడు బడ్డీ కాటన్ లేఖ రాశారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇది ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలు చూస్తాం. అంతర్జాతీయ వార్తలు, జాతీయ వార్తలు, ప్రాంతీయ వార్తలు అనేది చూస్తాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.
మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్. సైన్స్ పేపర్ సంబంధించి కొన్ని వార్తలు విశేషాలతో ఇక కెరియర్ బెస్ట్ ర్యాంక్ లో పంత్, ఇక ఐసీసీ టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్ లో 7వ స్థానం భారత్ వికెట్ కీపర్ అన్నట్టు ఒక వార్త చూస్తుంది. తర్వాత అతిపెద్ద రిస్క్ జియో, ఇక అందరూ వద్దన్నా వినలేదు, ఇక ముఖేష్ అంబానీ వెల్లడి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత నిర్బంధంలో ప్రజాస్వామ్యం, ఎమర్జెన్సీ రోజు దేశ చరిత్రలో అత్యంత చీకటి అధ్యాయాలుగా మిగిలిపోయాయని ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఖర్గే వర్సెస్ థరూర్, సొంత పార్టీ ఎంపీ శశి థరూర్ పై కాంగ్రెస్ లో అసహనం పరకష్టకు చేరుతుంది. ఇక ఆయన తీరుపై ఖర్గే వ్యంగ్యాస్త్రాలు విసిరారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత సిబిఎస్ఈ 10th రెండు సార్లు పరీక్షలు, ఇక 10th విద్యార్థులు పరీక్ష భయాలు తగ్గించే లక్ష్యంతో ఏడాదికి 2 సార్లు పరీక్షలు నిర్వహించాలని సిబిఎస్ తెలిపింది అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత న్యూయార్క్ మేయర్ అభ్యర్థిగా భారత్ సంతతికి చెందిన తర్వాత ఇక న్యూయార్క్ నగర మేయర్ డెమోక్రటిక్ పార్టీ నామినీగా భారత్ సంతతికి చెందిన జోహరాన్ మమ్దాని ఎన్నికయ్యారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక అంతరిక్షంలో ఘనంగా 2వ అడుగు, ఇక రోదశిలోకి శుభాంశు శుక్లా తర్వాత ఇక 2వ భారతీయునిగా రికార్డు చరిత్రకెక్కించారు. తర్వాత ఇక యాజియం 4 ప్రయోగం దిగ్విజయం, ఇక 5వ అద్భుత యాత్ర శుభాంశు దేశ ప్రజలందరికీ సమిష్ట యాత్ర, ఇక మానవాసిహిత యాత్రలకు నాంది, అంతరిక్షం నుంచి సందేశం కూడా పంపించారు శుభాంశు శుక్లా. ఇక జై హింద్ జై భారత్ అంటూ నినాదాలు చేశారు. తర్వాత ఇక నేడు అంతర్జాతీయ అంతరిక్షంలో కేంద్రంలోకి తొలి భారతీయునిగా ఘనత కూడా వస్తుంది. తర్వాత ఇక భారత వానికి జైలు, కేంద్రం ప్రశంసలు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. 1984లో రాకేష్ శర్మ తర్వాత ప్రస్తుతం అయితే శుభాంశు శుక్లా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లోకి వెళ్ళనున్నారు. తర్వాత ఇక డెడ్ లైన్ సెప్టెంబర్ 30, ఇక ఆలోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి, రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక రిజర్వేషన్లు తేల్చేందుకు 30 రోజులు గడుపు కూడా డెడ్ లైన్ విధించింది. తర్వాత ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని 60 రోజులు సమయం అనేది ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి మరియు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి హైకోర్టు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ మేరకు బుధవారం తీర్పు ఇచ్చి ఈ తీర్పు కాపీ అందిన 30 రోజుల రిజర్వేషన్లు ఖరారు చేయాలని సర్కారు స్పష్టం చేసింది హైకోర్టు. తర్వాత ఇక ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి. గత పంచాయతీ కాల పరిమితి ముగిసిన 14 నెలలు దాటింది. అయితే ఇప్పుడు ఆలస్యంపై మెరిట్ లోకి వెళ్లడం లేదని హైకోర్టు పేర్కొనడం జరిగింది. తర్వాత ఇక పంచాయతీ ఎన్నికలు వెంటనే నిర్వహించాలని కోరుతూ నల్గొండ జిల్లా మల్లెపల్లి సర్పంచ్ పార్వతి, కుర్మపల్లి సర్పంచ్ శ్రీనివాస్, జనగామ జిల్లా కంచన్నపల్లి సర్పంచ్ విజయ నిర్మల, జిల్లా తల్వేడ సర్పంచ్ అనిల్ కుమార్, కరీంనగర్ జిల్లా జంగర్ల సర్పంచ్ వేణుగోపాల్, నిజాయితీగూడెం సర్పంచ్ మురళీధర్ హైకోర్టులో వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ చేపట్టి ఆయా పక్షాల వాదనాలు అనంతరం గతంలో తీర్పు రిజర్వ్ చేసిన జస్టిస్ మాధవిదేవి బుధవారం తీర్పు కూడా వెలువరించారు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఆలస్యం జోలికి వెళ్లాలనుకోవడం లేదు. ఇక గ్రామ పంచాయతీ పదవి కాలం 2024 జనవరి 30లో ముగిసిన రాజ్యాంగ ప్రకారం పదవి కాలం ముగిసేలోపు ఎన్నికలపై ఈ ఎస్సీఏ నిర్ణయం తీసుకోవాలి. 6 నెలల్లో ఎన్నికలు నిర్వహించాలి, కానీ సంవత్సరంన్నర అంటే ఏడాదిన్నర అయినా ఇప్పటి వరకు ఎలక్షన్ నిర్వహించలేదు. దానికి ప్రశ్నించింది హైకోర్టు. అదేవిధంగా 30 రోజులు అంటే 3 నెలల లోపల ఎన్నికలు నిర్వహించాలి, అదేవిధంగా ఫలితాలు కూడా వెలువరించాలి అని ప్రస్తుతం అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వానికి. తర్వాత అంతా మీ ఇష్టమేనా, ఇంజనీరింగ్ కౌన్సిల్ ఎందుకు ఆపుతున్నారు, ఇక పాత ఫీజులతో ఇవ్వాలన్న లెక్క చేయరెందుకు, ఇక ఉన్నత విద్యా మండలితో పంచాయతీ ఏంటి, వాళ్ళు మీరు కూర్చొని మాట్లాడుకోండి. ఇక విద్యాశాఖ సాంకేతిక విద్యా అధికారులపై సీఎం మండిపాటు. తర్వాత ఇక వ్యక్తిగత ప్రతిష్ట మానుకొని కలిసి పని చేయాలని సూచన. ఇక విద్యాశాఖ పనితీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అయితే ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ కు అధికారులే అడ్డుపడుతున్న తీరుపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక అధికారులు సమన్వయ లోపంతో ప్రభుత్వ ఇరుకాటం పెడుతుందని ఆయన అన్నట్టు సమాచారం. ఇక అసలు ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ఎందుకు ఆపుతున్నారో చెప్పాలని అధికారులకు నిలదీసినట్టు తెలిసింది. ఇక విద్యాశాఖ ఉన్నత అధికారులతో సీఎం బుధవారం సమీక్ష నిర్వహించడం జరిగింది. తర్వాత ఇక ముఖ్యంగా సాంకేతిక విద్యపై విద్యాశాఖ ముఖ్యాధికారులతో పనితీరుపై సుదీర్ఘ చర్చ జరిగింది. తర్వాత ఇక
ఈ సందర్భంగా అధికారుల మధ్య కొనసాగుతున్న కోల్డ్ వార్ పై సీఎం సీరియస్ అవ్వడం, అధికార వర్గాల్లో చర్చ జరుగుతుంది అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇది సాక్షి పేపర్ సంబంధించిన కొన్ని వార్తల విశేషాలు అనేది చూసినాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్. ఇక ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని వార్తలు చూద్దాం. ఇక కెనడీ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి దూసుకెళ్తున్న స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక రోదసిలోకి శుభయాత్ర. ఇక స్పేస్ ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌకలో శుభాంశు శుక్లాతో పాటు ఇతర వ్యోమగాములు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయలుదేరిన శుభాంశు శుక్లా ఇక ప్రారంభమైన యాక్సియం 4 మిషన్ తొలి అంకం సక్సెస్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక 4 ఆస్ట్రోనాట్లతో భూకక్షలోకి క్రూ డ్రాగన్ వ్యోమ నౌక ఇక నేడు సాయంత్రం 4:30 ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లోకి డాకింగ్. తర్వాత రాకేష్ శర్మ తర్వాత 41 సంవత్సరాలకు అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి భారతీయ వ్యోమ గామిగా శుభాంశు చరిత్ర సృష్టించనున్నారు. తర్వాత ఇక 14 రోజుల పాటు అక్కడే పలు ప్రయోగాలు చేసేందుకు సిద్ధం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక నా దేశ వాసులారా నమస్కారం. 41 సంవత్సరాల తర్వాత మనం రోదసిలోకి వెళ్లి చేరుకున్న ఇదో గొప్ప ప్రయాణం. ప్రస్తుతం మేము సెకండ్స్ కు 7.5 కిలోమీటర్ వేగంతో భూమి చుట్టూ తిరుగుతున్నాం. తర్వాత నా భుజాలపై భారత త్రివర్ణ పథకం ఉంది. అది నేనెక్కడ మీ అందరితోనూ ఉన్నానని చెబుతుంది. ఇక ISS దిశగా ఇది నా ప్రయాణానికి ప్రారంభం మాత్రమే కాదు, భారతదేశ మానవ సహిత రోదసి యాత్రకు నాంది కూడా అన్నట్టు రోదసి నుంచి శుభాంశు శుక్ల వ్యాఖ్యలు అనేది ఇక్కడ చేయడం జరిగింది. దాదాపు 41 సంవత్సరాల తర్వాత 1984లో అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం ఉన్నప్పుడు రాకేష్ శర్మ అనేది అంతరిక్షంలో వెళ్ళడం జరిగింది. తర్వాత 41 సంవత్సరాల తర్వాత శుభాంశు శుక్ల అనేది ISS సెంటర్ లో వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇక 90 రోజుల్లో స్థానిక ముగించాలి. పంచాయతీ ఎన్నికలపై సర్కారుకు హైకోర్టు స్పష్టీకరణ. ఇక సెప్టెంబర్ 30 లోగా ఫలితాలు ప్రకటించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 30 రోజులు ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేయాలని కూడా డెడ్ లైన్ విధించింది. ఇక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 30 రోజులు ఎన్నికలు పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎన్నికలపై ఇప్పటికే 14 నెలల ఆలస్యమైంది. దానిపై చర్చించే సమయం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇక రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు 90 రోజుల్లో పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు కూడా జారీ చేసింది హైకోర్టు. ఇక 30 రోజుల్లో రిజర్వేషన్లు ఖరారు చేసి పంచాయతీ ఎన్నికలకు నిర్వహించాలని సమ్మతి తెలియజేయాలని ప్రభుత్వానికి నిర్దేశించింది హైకోర్టు. ఇక ప్రభుత్వ సమితి తెలిపిన తర్వాత ఫలితాలు వెల్లడి సహా మొత్తం ఎన్నికల ప్రక్రియ 60 రోజుల్లో పూర్తి చేయాలని ఎలక్షన్ ఆఫ్ కమిషన్ కి స్పష్టం చేసింది హైకోర్టు. తర్వాత సెప్టెంబర్ 30లోగా పంచాయతీ ఎన్నికలు ఫలితాలు వెల్లడించాలని ఆదేశించింది. ఇక రాజ్యాంగంలో నిర్దేశించిన ప్రకారం పంచాయతీ పదవీకాలం ముగిసే ఎన్నికలు నిర్వహించాలని ఉన్నప్పటికీ 14 నెలల ఆలస్యం చేశారని పేర్కొనడం జరిగింది. తర్వాత 2024 జనవరి 30 నాటికే పంచాయతీ గడుపు ముగిసిందని తెలిపింది. ఇక 14 నెలలు ఎందుకు ఆలస్యం జరిగింది, అది న్యాయసమ్మతమా కాదా అనే చర్చలో ప్రస్తుతం దశలో వెళ్లడం లేదని హైకోర్టు స్పష్టం చేసింది అని మనం చెప్పవచ్చు. ఇక బీసీలకు 42% రిజర్వేషన్లపై ప్రతి ఒక్క జీవో ఇక నెలలో ఖరారు చేయాలంటే ఇదొకటే దారి. తర్వాత ఇక సాధ్యాలను పరిశీలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. తర్వాత ఇక న్యాయ నిపుణులతో సమాలోచనలు. ఇక ఇప్పటికే ప్రభుత్వానికి కమిషన్ 6 నివేదికలు కూడా ఇవ్వడం అనేది జరిగింది. తర్వాత ఇక ఓటమి భయంతోనే స్థానిక ఎన్నికలు జరపడం లేదన్నట్టు బీఆర్ఎస్ అనేది వ్యాఖ్యానించింది. ఇక దమ్ముంటే 40 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని హరీష్ రావు డిమాండ్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ అనేది విసరడం జరిగింది. ఇక ఇంజనీరింగ్ ఫార్మసీలో ఈ ఏడాది పాత ఫీజులు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక న్యాయ సలహా మేరకు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కూడా తీసుకున్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక వచ్చే ఏడాది కాలేజీ ఆదాయ వ్యయాలను సమగ్ర పరిశీలనకి పెంపునకు అనుమతించే ఇక నేడు వెబ్సైట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ కూడా విడుదల చేయాలని సూచించారు అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి. ఇక మధ్యాహ్న భోజన పథకంలో సోలార్ కిచెన్లు ఇంటర్ విద్యార్థులకు సంఖ్యలో పెంచాలని ఆదేశించారు. తర్వాత అదనపు కలెక్టర్లు వారానికి 2 సార్లు ప్రభుత్వ పాఠశాలకు సందర్శించాలని ఆదేశించారు. ఇంకా అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి ఆదేశం. గోదావరి పుష్కర ఏర్పాట్లపై నేడు సమీక్ష నిర్వహించనున్నారు అన్న ఒక వార్త అనేది చూస్తున్నాం. తర్వాతగా నాడు రాజ్యాంగ స్ఫూర్తి ధ్వంసమైంది. ఇక ఎమర్జెన్సీలో మోదీ అనుభవాలు సంకలనం ది ఎమర్జెన్సీ డైరీస్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక దేశ చరిత్రలో ఎమర్జెన్సీ కాలం ఒక చీకటి అధ్యయనం.
ఇక ప్రాథమిక హక్కులను కాల రాశారు అన్నట్టు వ్యాఖ్యానించారు మోదీ. ఇక పత్రికా స్వేచ్ఛను హరించారు. ఇక నేతలు విద్యార్థులను జైల్లో తొక్కారు. నాకు ఏదో అదో అనుభవపూర్వక అభ్యాసనం ప్రధాని మోదీ అన్నట్టు ఒక వార్త చూస్తుంది. ఇక ఎమర్జెన్సీ నాటి సహా అనుభవాలను సంకలన పుస్తక ఆవిష్కరణ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత నేడు పీజీ ఈసెట్ ఫలితాలు. ఇక మధ్యాహ్నం 3:30 ఫలితాలు విడుదల చేయనున్న ఉన్నత విద్యా మండలి చైర్మన్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక లాసెట్ లో 30,311 మంది ఉత్తీర్ణత. ఇక ఫలితాలు ప్రకటించిన ఉన్నత విద్యా మండలి. తర్వాత ఇక ఓటర్లకు బర్త్ సర్టిఫికేట్ ఇక తప్పనిసరి. ఎన్నికల సంఘం కీలక నిర్ణయం. ఇక ఓటర్ జాబితా నుంచి అనర్హులు అక్రమ వలసదారులను తొలగించడమే లక్ష్యం. ఈ ఏడాది బీహార్, అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, బెంగాల్లో అమలు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి వార్తలు, అంతర్జాతీయ వార్తలు, జాతీయ వార్తలు, మరి ప్రాంతీయ వార్తలన్నీ మనం ఈరోజు చూసినాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్. ప్లీజ్ సపోర్ట్ చేయండి.